ఈ దినాన్ని మనం గమనించగలిగితే యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడికి లోకానికి వస్తున్నప్పుడు దేవునికి ఆత్మ లేని వారిగా, ఆత్మ సంబంధులుగా మనం బ్రతకకపోతే, క్రైస్తవ్యంలో మనం కొనసాగింపబడుతున్నప్పటికీ, అందరూ క్రైస్తవులే అయినప్పటికీ, అందరూ ప్రార్థన చేస్తున్నప్పటికీ, అందరూ వాక్యం చదువుతున్నప్పటికీ, అందరూ మందిరానికి వస్తున్నప్పటికీ, అందరూ అన్ని విషయాల్లో పాల్గొన్నప్పటికీ, సిద్ధపాటు ఆత్మ ఎవరికైతే ఉండదో, దేవుని ఆత్మానుసారంగా ఎవరైతే జీవించారో వారు ఈ లోకంలో మిగలపడతారు అనే సందర్భాన్ని ప్రభు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని మనం ఆలోచించగలిగితే వారందరూ పడుకున్నట్లుగా, దేని కొరకు వారు అలా పడుకుంటున్నారు అంటే దేవుని యొక్క రాకడ, లేకపోతే ఆయన రాక ఆలస్యంగా ఉంటుందేమో, ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదని వాక్యం చెప్తూ ఉంటే వారందరూ కూడా నిద్రిస్తూ ఉన్నారు. కానీ ఒక స్వరాన్ని ఎవరు వినగలిగారు? దేవుని యొక్క ఆత్మను కలిగిన వారు వినగలిగారు. ఈరోజు మనము అలాగే మెలకు కలిగి మనం ఉండలేం. కానీ వాక్యం ఏమంటుందంటే ఎలా మెలకు కలిగి ఉండాలి? ఆత్మలో మనం అందరం మెలకు కలిగి ఉండాలి. అంటే మన హృదయం ఎప్పుడు కూడా, మన ఆత్మ సంబంధమైన ఈ జీవితాలు ఎప్పుడు కూడా సిద్ధం కలిగి ఉండాలట. దేని కొరకు? దేని కొరకండి? దేవుని కొరకు. చూడండి ప్రియులారా, గమనించండి. మనం ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు, ఒకవేళ రైల్వే స్టేషన్లో మనం ఉంటే, ట్రైన్లు రావటం ఆలస్యం అయితే మనమందరము దేనికోసం చూస్తామంటే ట్రైన్ కోసం. ఆ టైంలో మనం పడుకోవచ్చు, ఆ సమయం ఉంది కదా అని మనం పడుకున్నప్పటికీ కూడా మన మనసంతా దేని మీద ఉంటుంది? నేను పడుకుండిపోయాను, ట్రైన్ పోతే పోనీ అనుకుంటావా? లేదా నేను బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను, నువ్వు టిఫిన్ చేసినా, నువ్వు బయటికి వెళ్ళినా, లేదా వాష్రూమ్కి వెళ్ళినా, లేదా పడుకుంటున్నా, నీ మనసంతా దేని మీద ఉంటుందంటే ట్రైన్ పోద్దేమో, ట్రైన్ వచ్చేస్తుందేమో అనే ఒక ఆలోచన ఉంటుంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, రాకడ లేట్ అవ్వచ్చు, లేదా సూచనలు పెట్టి, లేకపోతే పరిస్థితులు పెట్టి ఆలోచించగలిగితే రాకడకు సూచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన రాక లేట్ అవ్వచ్చు, కానీ ఆయన రావడం మాత్రము కన్ఫర్మ్గా వస్తారు. అలా వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలట? సిద్ధపాటు కలిగి.